ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పటాన్చేరు జేపీ కాలనీలోని పంచముఖ హనుమాన్ టెంపుల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోల్కూరి రాజశేఖర్ రెడ్డి పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఎప్పుడు చేయనటువంటి అభివృద్ధిని చేసి అభివృద్ధి అంటే నరేంద్ర మోడీకి ముందు నరేంద్ర మోడీ తర్వాత అనే విధంగా దేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యంగా ముందు వరుసలో నిలిపిన గొప్ప నేత అని, యావత్ ప్రపంచం కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రపంచానికి వ్యాక్సిన్ ఎగుమతులు చేసి కరోనా మహమ్మారి నుండి యావత్ ప్రపంచాన్ని కాపాడిన ఘనత నరేంద్ర మోడీదే అని ఆయన అన్నారు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినప్పుడు నరేంద్ర మోడీ తీసుకున్న ఆర్థిక విధానాల వల్ల దేశం ఆర్థిక మాంద్యాన్ని తట్టుకొని దృఢంగా నిలబడిందని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ఇంకా 25 సంవత్సరాలు విజయవంతంగా పరిపాలన అందించి ఆయురారోగ్యాలతో ఉండాలని వారు కోరుకున్నారు. పటాన్చేరు పట్టణంలో గల జేపీ కాలనీలో పటాన్చేరు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తన్న గారు, ఆర్ఎస్ఎస్ రమణ గారు, జగన్ రెడ్డి అన్న గారు, మరియు కొండలంకుల్ గారు, రాజుగౌడ్ గారు, అట్లా మేము సుమారు 15-20 మంది కార్యకర్తలు అందరం కలిసి నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాలు ప్రధానిగా పూర్తి చేసుకున్న సందర్భంలో ఇవాళ ప్రత్యేక పూజలు ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో నలుమూల ప్రతి దగ్గర ప్రతి మండలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతాం. మరి ముఖ్యంగా కొన్ని అంశాలు ఈ 12 సంవత్సరాల్లో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఈ 12 ఏళ్లలో ఎలాంటి చరిత్ర అంటే బిఫోర్ నరేంద్ర మోడీ, ఆఫ్టర్ నరేంద్ర మోడీ అనే ఒక ఎవల్యూషన్. అంటే సుమారు మనకు స్వాతంత్రం వచ్చి ఇంచుమించు 75 సంవత్సరాలు అయినా కూడా ఇంతకుముందు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఒక తర్వాత వచ్చేటటువంటి ఇంకో 1000 సంవత్సరాలు గుర్తుండిపోయే అద్భుతమైన పథకాలు, అద్భుతమైన చాలా అద్భుతమైన విషయాలు 12 సంవత్సరాలు అభివృద్ధి కొరకై నరేంద్ర మోదీ గారు మనందరి కోసం నిలబడడం జరిగింది. అందుకని మొట్టమొదటిసారి ఎప్పుడైతే 2014లో వారు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా గెలిచిన వెంటనే మేక్ ఇన్ ఇండియా అనే ఒక మంచి సబ్జెక్ట్తో, మంచి కాన్సెప్ట్తో, మంచి పథకాలకు ముందుకు రావడం జరిగింది. అంటే మన దేశ వస్తువులు కొనడం కానీ, కొనుగోలు కానీ, అమ్మకాలు కానీ, మనలో వ్యాపారాన్ని కానీ, మనలో ఆర్థికంగా అందరం అభివృద్ధి చెందడానికి ఒక మంచి కారణం తీసుకోవడం జరిగింది. డిజిటల్ ఇండియా అని చెప్పి, 5G ఎవల్యూషన్ అని చెప్పి, తర్వాత డిజిటల్ పేమెంట్స్, అంటే మన బస్తీలో ఉన్న చివరాకి కొట్టు నుంచి పైన ఉన్నటువంటి టాప్ మోస్ట్ కార్పొరేట్ ఆఫీస్ వరకు కూడా ఈ యూపీఐ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్, అంటే ప్రతిలో ట్రాన్స్పరెన్సీ పెంచుకోవడానికి, మన ఎకనామికల్ గ్రోత్ పెంచుకోవడానికి నరేంద్ర మోదీ గారు అద్భుతమైన పథకాలు తీసుకున్నారు. 2016-17 ప్రాంతంలో జిఎస్టీ అని చెప్పేసి ఒకటే దేశంలో ఒకటే పన్ను ఉండాలి, అంటే వన్ నేషన్ వన్ చట్టం, అంటే ఒకటే ట్యాక్స్ ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు జిఎస్టీ తీసుకున్నటువంటి అద్భుతం. ఎందుకంటే మొత్తం వరల్డ్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో చూసుకుంటే మన భారతదేశం ట్యాక్స్ పేయింగ్గా అది నంబర్ 1 స్థానంలో ఒక్క సంవత్సరం 2000 ఎప్పుడైతే జిఎస్టీ అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. 2019లో చాలామంది కిసాన్లు, ఫార్మర్స్ కోసమని వారు నిలబడినటువంటి పరిస్థితి, కిసాన్ సన్మోదయం అని చెప్పేసి వారి నిధి నుంచి వారి ఫార్మర్స్కి, మన రైతులకు చాలా విషయాలు కూడా వారు ప్రతి 6 నెలలకు ఒకసారి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయడం, రైతుల పట్ల కూడా నరేంద్ర మోదీ గారు నిలబడడం జరిగింది. అదే కాకుండా 2020లో మనందరికీ తెలుసు, ఒక పెద్ద విపత్తి, అంటే ఒక పెద్ద మహమ్మారిని చుట్టుముట్టినప్పుడు దేశంలో 150 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కూడా అన్నీ అనుకున్నాయి, అరే 150 దేశాల్లో ఉన్న మహమ్మారిని అటాక్ చేసింది, మొత్తం భారతదేశం ఖతమైపోతుందన్న పరిస్థితిలో నరేంద్ర మోదీ గారు మంచి సమన్వయంతో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమన్వయం చేసుకొని ఉన్నటువంటి మెడికల్ సిస్టమ్ని కానీ, తర్వాత వారి తీసుకున్నటువంటి నిర్ణయాలకు మరి అందరికంటే మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ 2 లార్జెస్ట్ వ్యాక్సిన్ని రిలీజ్ చేసి మరి ఈ మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా మనము ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అంటే దాని దిక్కెళ్ళి ఒకసారి మనం ఆలోచిస్తే చుట్టుపక్కల ఎన్నో దేశాలకు మనము వ్యాక్సిన్ని సప్లై చేయడం జరిగింది. 2022లో కానీ, 23లో కానీ, 24లో కానీ ఒకసారి తీసుకున్నట్టయితే, తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు అంతకుముందు వచ్చినటువంటి పుల్వామా అటాక్లో ఏ రకంగా అయితే తీసుకుంటే సర్జికల్ స్ట్రైక్ అనేది కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎట్లాంటి అటాక్ తీసుకుని మా దేశం జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టామని చెప్పేసి ఇమీడియట్గా రివెంజ్ తీసుకున్నటువంటి పరిస్థితి.
అదే కాకుండా మొత్తం దేశం కూడా యావత్ 500 సంవత్సరాల నుంచి మా తాతలు తండ్రులు ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు రామ మందిరం కోసం అని చెప్పి. 500 సంవత్సరాల రామ మందిరం కోసం కూడా వారు నిర్మాణం చేసుకున్నారు. అలాగే సింధూర్ ఆపరేషన్లో ఒక ఆడపడుచుకి అక్కడ ఒక యాత్రికులని చేసినటువంటి దాడి మీద అందరిని చంపడం దాడి మీద రివెంజ్ తీసుకుంటూ ఆపరేషన్ సింధూర్ చేసి వాళ్ళకి 9 క్యాంపులు లేపేసారు అన్న 100 మంది